ఇకపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని వీడియో రిలీజ్ చేశాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాని. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన నాని ఇకపై ఎలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని, మిగతా వారు కూడా మారాలని సూచించాడు. ఆ వీడియోపై సజ్జనార్ స్పందిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనని నాని చెప్పడం అభినందనీయమని ప్రశంసించారు. ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆపేయాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ట్వీట్ చేశారు సజ్జనార్. సజ్జనార్ సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం అది కూడా తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసినా ఆ తప్పుగానే మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలా మంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలా మంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా 100 మంది 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమేమనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకుని ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పని సరి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాకైతే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు. మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్కేల్ మీద, అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్కేల్కి, మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జనార్ సార్కి కూడా సారీ చెప్తున్నా. సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి. వాళ్ళకి